ఎస్సీ ఎస్టీ బీసీ మా వాల్మీకులు ఎక్కడికి బయటికి రావాలంటే భయపడిపోతున్నారు. నిన్న మా తలారి రాముని ఆయన రాజగోపాల్ రెడ్డి, రే నువ్వు షెడ్డు ఎత్తేస్తావా ఎత్తేవా, ఎత్తేయకపోతే నీ కాలు నరుకుతా, లేదంటే కుంటికూడు తింటావు, నా కథ నీకు తెల్లరా, నేను 8 సంవత్సరాలు జైలు చేసి వచ్చినా, నేను అన్నీ చూసి వచ్చినా కాబట్టి నువ్వు ఎటువంటి పద్ధతిలో షెడ్డు ఎత్తేవా నువ్వు ఎవరికైనా చెప్పుకో, షెడ్డు మాత్రం తీయాలన్నాడు. అతను భయపడి షెడ్డు తీసినాడు. మళ్ళీ నిన్న ఫోన్ మళ్ళీ వచ్చి, వరా నువ్వు మళ్ళీ నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావరా నా కొడక, లే నిన్ను 10 రోజుల్లో ఎక్కడున్నా కూడా చంపుతారా అని వార్నింగ్ ఇస్తున్నాడు. ఊరిలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అసలు రోడ్డు మీదకి రావాలంటేనే భయపడుతున్నారు. ఎస్పీ సార్ని మేము ఒక్కటే అడుగుతాం, 8 కేసుల్లో ముద్దాయన తాడపత్రిలో అల్సలు చెప్తున్నాడు, బయటికి రావాలి ఒక మనిషి పేరు అంటే రాజగోపాల్ రెడ్డి మనిషి మందు పిచ్చి ఒక మనిషి, ఆయనతో ఎవరైనా మాట్లాడితే కూడా ఆ సాయంత్రానికే గలాట పెట్టుకుంటాడు. మేము ఎస్పీ సార్ని ఒక్కటే అడుగుతాం, సార్ ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉంది తాడపత్రి, జేసీ దివాకర్ రెడ్డి అన్న ప్రభాకర్ రెడ్డి అన్న వీళ్ళు ఉన్నంత వరకు మాకు ఎప్పటికీ తాడపత్రిలో ఎటువంటి సమస్యలు ఏంటి ఉండవు. ఈయన జైలు నుంచి బయటకు వచ్చినాడు, బయటకు వచ్చిన తర్వాత ఇసుక దందాలు, సెటిల్మెంట్లు, ఇందాక మా మిత్రులు వాళ్ళ భూములు కూడా గుంజుకున్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళవి మొత్తం అందరివి. మేము కోరుకునేది ఒకటే సార్, ఇతని వల్ల చాలా ప్రజలు తాడపత్రి ప్రజలందరూ మొత్తం అందరూ భయపడిపోతున్నారు సార్, బయటకు వచ్చి బతకలేకున్నారు ఇతని వల్ల. ఇతను టేబుల్ మీద కూడా అతని దగ్గర ఒక రివాల్వర్ ఉంది సార్, గన్ను తీసుకొని భయపడిస్తాడు. అతని దగ్గరికి పోయి ఎవరైనా కూడా కొట్టాలంటే, రే రాజగోపాల్ రెడ్డి దగ్గర రివాల్వర్ ఉంది అంటారు సార్. ఇప్పుడు కూడా ఈ పిల్లలు మా వాల్మీకులు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అన్నా ప్రెస్ మీట్ మనం ఇస్తే ఇంటికి పోతే కూడా మనకు తిరగలేదన్నా, ఇంటికి పోయేస్తే తర్వాత తిరగలేదంటే సత్యమే, బతికితే బతికే. మనమైతే మీడియా మిత్రులకు అంతా చెప్పుకోవాలన్నా, మనం ఎస్పీ సార్కి వీలైతే డీజీపీ సార్కి సరుకుని మనం అంతా తెలియజేసుకుందామని ముందు కదిలి వచ్చినారు. దయచేసి సార్ ఎస్పీ సార్ మీకు ఒక్కటే మేము మొక్కుకుంటున్నాం, ఆయన వల్ల ప్రజలు ఆలూరు ప్రజలు తాడపత్రి ప్రజలు చాలా భయపడిపోతున్నారు సార్.